సో, ఒకవేళ ఎవరన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం వేరు. ఇప్పుడు స్టార్ట్ చేయడం వేరు. ఇప్పుడు స్టార్ట్ జేసి 10 మంది స్టార్ట్ చేస్తుంటే 9 మంది ఫెయిల్ అయితున్నారు. ఒక్కరే సక్సెస్ అవుతున్నారు. ఇంకా ఎక్కువని చెప్తున్నారు. చాలామంది 94% సక్సెస్‌ఫుల్, 96% ఆర్ నాట్ బియాండ్ 3 ఇయర్స్ అవి ఉండట్లేదని చెప్తున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఒకవేళ మీరు ఎవరైనా అడ్వైస్ ఇవ్వాల్సొస్తే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ యూ గివ్ ఇట్ ఏ పర్సన్ హూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్? సో, ఆ బిజినెస్‌లో ఏందంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ఎవరో చేస్తున్నారు అని జెప్పి స్టార్ట్ జేస్తే డెఫినెట్‌లీ దట్ విల్ ఫెయిల్. ఇప్పుడు చాలామంది రెస్టారెంట్ బిజినెస్ చాలా బావుంది అని స్టార్ట్ జేసేస్తారు. రైట్? ఆ రెస్టారెంట్‌లో ఉన్న డిఫికల్టీస్ వాళ్ళకి తెలవదు. రైట్? 10 పైసలు పిండి పెడితే రూ. 10కి అమ్మిస్తున్నారు దోస అనుకుంటారు. దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ గోస్ ఇంటు థట్. అవి తెలుసుకోకపోవడము అది జస్ట్ బై గ్రీడ్.